శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని జీవుని ఊర్ధ్వ అధోగతుల వర్ణన గురించి తెలుసుకుందాం. మరియు 84 లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్టత, మనిషి ఏకమాత్ర కర్తవ్యం, ధర్మం గురించి ఈ విషయాలను మనం తెలుసుకుందాం. జీవుని ఊర్ధ్వ అధోగతుల వర్ణనకు సంబంధించి ఏ పరాత్పర, మనిషి పుట్టాలంటే ఏమి చేయాలి? మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది? శరీరాన్ని ఆశ్రయించి మరణించేదెవరు? ఇంద్రియాలు కాదు కదా, మరి అవి ఏమైపోతాయి? మనిషి అస్పృశ్యుడు ఎలా అవుతాడు? ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎలా అనుభవిస్తాడు? అసలు ఎక్కడికి ఎలా వెళ్తాడు? యమలోకానికి, విష్ణులోకానికి ఏ మార్గాల్లో వెళ్తాడు? ప్రభో, నా పట్ల ప్రసన్నులై దయచేశారు కాబట్టి నా ఆత్రాన్ని మన్నించి నా అజ్ఞానాన్ని దూరం చేయండి అడిగాడు గరుత్మంతుడు. అందుకు విష్ణు భగవానుడు, ఓయి గరుత్మంత, పరస్త్రీని గాని బ్రాహ్మణుని ధనాన్ని గాని అపహరించినవాడు నిర్జన ప్రదేశంలో గాని మహారణ్యంలో గాని బ్రహ్మ రాక్షసిగా పుడతాడు. రత్నాల దొంగ నీచ యోనిలో పుడతాడు. కొన్ని జన్మలు ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలకు, కోరికలకు అనుగుణంగా కూడా వస్తాయి. నవరంధ్రముల కాయం మానవ శరీరమును మాట విని ఉన్నావు కదా. సత్కర్మలు చేసిన పుణ్యాత్ముని ప్రాణం నాభి నుండి పై వరకు గల ఊర్ధ్వ ఛిద్రాల నుండి బయటకు పోతుంది. శరీరం ద్వారా చేసే పనులను శరీరంతోనే అనుభవించాలి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అనాసక్త భావంతో అన్ని సత్కర్మలే చేసేవాడు అన్ని చోట్ల సుఖాన్నే అనుభవిస్తాడు. అతడు సాంసారిక మాయాజాలంలో చిక్కుకోడు. మాయ వలలో పడి వికర్మలని చేసేవాడు పాపబద్ధుడై, పాశబద్ధుడై కష్టాల పాలవుతాడు. మనిషికి అన్ని చోట్ల హితాన్ని కలిగించేవి, ప్రేతత్వం నుండి ముక్తిని కలిగించేవి ఏవేవో తెలిసింది కదా గరుత్మంతా. ఈ సృష్టిలో 84 లక్షల యోనులున్నాయి. వీటిని 4 రకాల జీవాలుగా విభజించవచ్చును. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజ అనే ఈ రకాలలో మరలా ఒక్కొక్కటి 21 లక్షల జీవాలతో ఉన్నది. మనుష్యాది యోనులను జరాయుజులంటారు. వీటిలో మనుష్య జన్మ పరమ దుర్లభం. మనుష్య లేదా మానవజాతి సర్వశ్రేష్టం. ఈ పంచేంద్రియ యుక్త యోని ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభింపదు. ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు 4: బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామకములైన ఈ వర్ణాలు వృత్తుల ఆధారంగానే ఏర్పడ్డాయి. వీరే కాక మానవులలో భిల్లులని, తుంబులని, మ్లేచ్చులని మరెన్నో ప్రకారాల జాతులున్నాయి. జీవులలో వేల సంఖ్యలో రకరకాల ఉన్న ఆహారం, మైథునం, నిద్ర, భయం, క్రోధం అన్నింటికీ ఉంటాయి. కానీ వివేకం కొందరికే ఉంటుంది. శారీరక సంరచన కూడా అన్నింటికీ ఒకేలా ఉండదు. ఒకే పాదం నుండి 8 పాదాలున్న ప్రాణులు కూడా ఉంటాయి. 2 పాదాలున్నది మానవ జాతి. కృష్ణసారమును పేరుగల మృగం నివసించే ప్రదేశాన్ని ధర్మదేశమంటారు. బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివసిస్తారు. పంచమహాభూతాలలో ప్రాణులలో బుద్ధిజీవి, బుద్ధిజీవులలో మనిషి, మనుష్యులలో బ్రాహ్మణ వర్ణులు శ్రేష్ఠులు. స్వర్గాన్ని గాని మోక్షాన్ని గాని సాధించుకునే అవకాశం మానవ శరీరానికే ఉంది. అటువంటి మానవ శరీరం ఈ జన్మ లభించి కూడా దానిని సత్కర్మలకు, మోక్ష సాధనకు వాడని వారు తమని తామే మోసగించుకుంటున్నట్టు లెక్క. 100 కాసులున్నవాడు 1000 కాసుల కోసం, 1000 గలవాడు 1,00,000 కోసం ప్రయత్నిస్తాడు. 1,00,000 కాసులున్నవాడు రాజ్యం కావాలంటాడు. రాజుకి వాడికున్న రాజ్యం చాలదు, మొత్తం పృథ్వీనే శాసించేయాలనుకుంటాడు. అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి దేవేంద్ర పదవిని అధిష్ఠించాలనుకుంటాడు. ఆ ఇంద్రుడైనా తృప్తిగా, సుఖంగా, విశ్రాంతిగా జీవిస్తాడా అంటే అదీ లేదు. ఇలా మొత్తం మానవ జాతిని ఒకే మనస్సు, ఆ మనస్సుని ఒకే ఒక తృష్ణ శాసిస్తున్నాయి. ఈ తృష్ణ వల్ల దానికి బానిసైన మనిషికి నరకానికి పోతాడు. తృష్ణను జయించిన వాడికి తృప్తి లభిస్తుంది. ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలను పొందుతాడు. ఈ విశ్వంలో ఆత్మాధీనులైన వ్యక్తులే సుఖపడతారు.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 విషయాలు. ఈ విషయాలను కోరేవే విషయవాంఛలు. అవి జీవిని సుఖంగా బతకనివ్వవు. లేడీ, ఏనుగు, దీపం, పురుగు, తేనెటీగ, చేప ఈ 5 ప్రాణులు క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రస అనే ఒక్కొక్క విషయవాంఛతోనే నశిస్తాయి. అలాంటప్పుడు అన్ని విషయవాంఛల కోసము ఆరాటపడే మనిషి గతి వేరే చెప్పాలా? మానవ సంఘానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాటిని గౌరవించి పాటించినంత కాలమే ఆ సంఘానికి సుఖశాంతులుంటాయి. కానీ మనిషి పుత్ర కలత్రాది బంధాలలో చిక్కుకున్నంత కాలం ముక్తి మార్గం కనిపించదు. ఎంత గొప్ప మనిషైనా మృత్యువుని జయించలేడు. ఈ లోకంలోకి ఒంటరిగా వస్తాడు, ఈ లోకం నుండి ఒంటరిగానే పోతాడు. ఏడుస్తూ వస్తాడు, ఏడుస్తూనే పోతాడు. ఏడుస్తూనే వచ్చినా నవ్వుతూ పోగలిగిన వాడే యోగి, ఋషి, ధన్యాత్ముడు. ఒంటరిగా మరణించే మానవుడు తన పాప పుణ్యాల ఫలాలను కూడా ఒంటరిగానే అనుభవించవలసి ఉంటుంది. మనిషి బతికినంత కాలం తానెంతగానో ప్రేమించిన బంధు బాంధవులు ఆ మనిషి మరణించగానే వాని శరీరాన్ని కట్టెల సవారీకెక్కించి ఎప్పటికో దూరంగా మట్టి బస్తాను వలె మోసుకెళ్ళి నిప్పుల్లో పడేసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ధర్మం ఒక్కటే వానిని అనుసరించిపోతుంది. ప్రాణి యొక్క ధనము, వైభవము వాని ఇంటి దగ్గరే ఉండిపోతుంది. ఆ బంధం అక్కడే తెగిపోతుంది. మిత్రులు, బంధు బాంధవులు శ్మశానం దాకా వెళ్తారు. వీరి బంధం ఇక్కడితో తెగిపోతుంది. ఇక పుట్టిన కాడి నుంచి చావు దాకా పెంచి పోషించి ఇది నాది అనుకొని విర్రవీగిన శరీరం అగ్నిలో పడి బూడిదైపోతుంది. దాని బంధం అక్కడితో పోతుంది. ఇక వీడని బంధమై, విడువని మిత్రమై, జోడు విడువని చేదోడై జీవాత్మతో మిగిలేది పాపపుణ్యాలే. ఓ పక్షిరాజా, ధనవంతుడు ఈరోజు సూర్యుడు అస్తమించేలోగా ఎవరికీ ఏమీ దానం చేయలేదనుకో, రేపు తెల్లవారాక ఈలోగానే వాడు బతుకు తెల్లవారిపోతే ఆ డబ్బంతా ఎవరి వశమైపోతుందో ఎవరికి తెలుసు. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఎంతోమంది దగ్గర ఎంతో కొంత ధనం ఉండే తీరుతుంది కదా. దానిని పరోపకార నిమిత్తమో శ్రేష్ఠ ద్విజుల దానార్థమో వాడకుండా అంతా తాను తన పుత్రులే వాడేసుకోవాలనుకుంటే ఆ ధనమే ఒక రూపాన్ని ధరించి వాడు పోయే ముందు అడుగుతుంది, నన్నెలాగూ తీసుకుపోలేవు, కనీసం దానమైనా చేసి ఉంటే ఆ పుణ్యాన్నైనా పట్టుకుపోగలిగి ఉండేవాడివి కదా అని. ఇలా ఆలోచించి రేపు ఏమవుతావో అనుకొని ఇవాళే సత్కర్మలైనా ఆచరించాలి. మనిషి శ్రద్ధాపూర్వకంగా పవిత్రుడై శుద్ధ మనస్కుడై ఇచ్చే ధనం, ధర్మాన్ని నిలబెడితే ఆ మనిషికి నరకమే ఉండదు. ఈ ధర్మమే మళ్ళా అతని అర్ధ కామ సముపార్జనలో అక్కరకు వస్తుందనేది ధర్మ సూక్ష్మం. శ్రద్ధాపూర్వకం కానీ ధర్మం ఏ లోకంలోనూ అక్కరకు రాదు. ప్రచుర ధనరాశి వల్ల ధర్మం సిద్ధించదు. ధర్మసిద్ధి శ్రద్ధామూలకం. అట్టి ధర్మమే ఆ వ్యక్తికి మోక్షప్రదాయకం.